హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏసీ కూలర్స్తో పని లేకుండా ఈ చిన్న ట్రిక్తో మీ రూమ్ అంతా చాలా కూల్గా చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో అయితే చూశాను. దీనికి వచ్చిన కమెంట్స్ అయితే హైలైట్ అంటే హైలైట్. ఒకసారి చూద్దాం. ఇక మొదలెడదామా? నేను ట్రై చేసా. ఫుల్ కూల్ ఉంటే రూమ్లోనే చలిమంట వేసుకున్నా. ట్రై చేసాం బ్రో. 2 రగ్గులు కప్పుకున్నాం చల్లదనానికి. ఏసీ అమ్మేస్తా, ఎవరికైనా కావాలా? అన్న కూలింగ్ తగ్గించాలంటే ఎలా? రూమ్ అంతా హిమాలయాలుగా తయారయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రై చేశాను. చలికి మా ఫ్యాన్ గడ్డగట్టింది. ఎక్కడి నుంచి వచ్చినాయిరా మీకు ఐడియాలు? నేను ట్రై చేశా. చలికి తట్టుకోలేక మా ఇల్లుకు నిప్పెట్టాను. కానీ ఆ మంచుగడ్డకి నిప్పు తలవంచింది. స్నో చూద్దామని హిల్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నా. మా ఇంట్లోనే కురిసింది స్నో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వావ్, నేను ట్రై చేశాను. ఒక్కసారిగా కాశ్మీర్లో ఉన్నానో కర్నూలులో ఉన్నానో అనేది అర్థం కావడం లేదు. అంతలా ఐస్ అయిపోయాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అలా పెట్టానో లేదో ఫారెన్ పర్యాటకులు స్విట్జర్లాండ్ అని చెప్పి మా ఇంటి చుట్టే తిరుగుతున్నారు బ్రో. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. నేను ట్రై చేశాను. మా కాలనీ అంతా కూల్ అయింది. థ్యాంక్ యూ. ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు? నేను దుబాయ్లో ఉంటాను. ట్రై చేశాను. ఇది చూసి దుబాయ్ షేక్ దుబాయ్ మొత్తం కూలింగ్గా ఉండేటట్టు నువ్వే చూడాలి అంటుండు. దుబాయ్ అంతటా చలి జ్వరాలు వచ్చేలా ఉన్నాయి. నాకు అర్థం కాలేదు సార్. ఈ వీడియోలో ఉన్న అన్ని కమెంట్స్ చూశాను. 2000+ ఏమో ఉన్నాయి కమెంట్స్ మొత్తం కూడా. కనీసం ఒక్కడు కూడా ఇది ట్రై చేశాను నాకు ఇది వర్కౌట్ అయ్యింది అని ఒక్క కమెంట్ లేదు. అన్నీ కూడా వెటకారంగా పెట్టిన కమెంట్సే. ఒకడేమో ఫారెన్ నుంచి వచ్చామని చెప్పి, ఇంకొకడేమో దుబాయ్ని నేను చూసుకోవాలని, ఇలా అన్నీ ఇవే కమెంట్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా ట్రై చేసిన కమెంట్స్ అయితే లేవు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.